అందరికీ నమస్తే అండి. ఒక సున్నితమైన అంశం ఒక 10 రోజుల నుంచి మన రాష్ట్రంలో విపరీతమైన చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి మార్పు అనేది. ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కేంద్రానికి పంపించి, కేంద్రంలో ఉప ప్రధానిగా అండ్ ఎన్డీఏ కన్వీనర్గా ఆయన బాధ్యతలు చేపట్టి, నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయబోతున్నారు అనే అంశం మన ఛానల్లో నేను చెప్పాను. ఏబిఎన్లో వచ్చింది, ఎన్టీవీలో వచ్చింది, ఆల్మోస్ట్ చాలా యూట్యూబ్ ఛానల్స్లో వచ్చింది, చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చింది. ఒక 10 రోజుల పాటు విపరీతంగా వైరల్ అయింది, విపరీతంగా సర్క్యులేట్ అయింది. అయితే ఇది గాసిప్పే, ఇదేమీ 100% జరిగేదని కాదు, గాసిప్పే. ఎందుకంటే ఎప్పుడైతే బీహార్లో సీఎం కుర్చీ మారిందో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ అటువంటి రాజకీయ ప్రయత్నాలు చేస్తోంది, బీజేపీ ప్లానింగ్ ఇలా ఉంది అని చెప్పుకున్నాం. అయితే ఈ విషయంలో మనం పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు చాలా చాకచక్యంగా, చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు విషయాన్ని. సాధారణంగా ఇటువంటి ప్రచారం జరిగినప్పుడు ఎమ్మెల్యేలో, ఎంపీలో, మంత్రులో స్పందిస్తారు, ఖండిస్తారు. లేదు లేదు అదంతా అవుతుందే, ఏం లేదని. ఒక గంటలో మారుతారనగా గంట ముందు కూడా అదేం లేదు అని ఖండిస్తూ ఉంటారు. కానీ ఈ విషయంలో ఏ ఒక్కరిని మాట్లాడొద్దన్నారు. ఎందుకంటే పుకారుగానే ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా వెళ్ళి ఖండించారనుకోండి, దానికి రకరకాలుగా పెడర్థాలు తీసే అవకాశం ఉంది ఇప్పుడున్న సోషల్ మీడియా. సో అందుకే ఎవరు ఈ టాపిక్ మాట్లాడొద్దు. మీడియా వాళ్ళే కొన్నాళ్ళు ప్రచారం చేసుకొని వాళ్ళే వదిలేస్తారు. సో అవసరం నిజంగా మార్పు జరుగుద్దా లేదనేది మన డెసిషన్. అవసరమైనప్పుడు అవసరమైన నిర్ణయం తీసుకుందాం, సహేతుకమైన నిర్ణయం తీసుకుందాం. సో అప్పటి వరకు ఈ విషయంలో మనం అనవసరంగా కల్పించుకోవద్దు, అనవసరమైన ప్రచారానికి మనం తావివ్వద్దు అని కూటమి పెద్దలు నిర్ణయించుకొని ఈ సెన్సిటివ్ అంశాన్ని మరింత సెన్సిటివైజ్ చేయకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేశారనమాట. సో అందుకే ఈ అంశం మీద ఎవ్వరూ మాట్లాడలే, ఎవ్వరూ కూడా అఫీషియల్గా లేదు అదంతా ఉత్తుత్తి ప్రచారమే, మీడియా సృష్టి అని సాధారణంగా చెప్తుంటారు. అటువంటి ఖండన కూడా ఇవ్వట్లేదన్నమాట. కానీ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. ఇదిగో వచ్చే ఏడాది 2027లో అయినా సరే జరుగుద్ది, లోకేష్ గారికి పట్టాభిషేకం జరుగుద్ది అని చర్చ జరుగుతూనే ఉంది మీడియాలో. సో అదే జరిగితే మాత్రం కూటమికి కొంత నష్టం ఉంటుంది, కొంత లాభం ఉంటుంది. లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే అండ్ పరిపాలన పరంగా కూటమి మళ్ళీ గెలవాలి అంటే ఈ ట్రాక్ ఇప్పుడు చంద్రబాబు గారు సీఎంగా అండ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా నడుస్తున్న ఈ వ్యవస్థ 100% 5 ఏళ్ళు ఇదే ఉంటే బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, పెట్టుబడిదారులు వస్తారు, రాష్ట్రం మీద ఒక నమ్మకం క్రియేట్ అవుద్ది, చంద్రబాబు గారి ముద్ర పడుతుంది. సో ఇది మరో 5-10 ఏళ్ళు తిరుగులేని విధంగా ఉంటుంది. అండ్ వచ్చే 5 ఏళ్ళు గెలవడానికి ఈ 5 ఏళ్ళు బలమైన పునాదులు వేస్తాయి. మేబీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వచ్చు, లోకేష్ గారు సీఎం అవ్వచ్చు, ఇద్దరు చెరుసగం షేర్ చేసుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఈ 5 ఏళ్ళు తర్వాత నెక్స్ట్ 2029 తర్వాత ఏదైనా జరగవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం రాష్ట్రం వెనక్కి వెళ్ళింది కాబట్టి, ఇబ్బందుల్లో ఉంది కాబట్టి, అప్పులు చేయాల్సి వస్తుంది కాబట్టి, ఆదాయం తగ్గుతుంది కాబట్టి, పరిశ్రమలు పెట్టుబడులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పసిబిడ్డను చూసినట్టు చూసుకోవాలి. ఈ టైంలో అనవసరమైన ప్రయోగాలు చేయకపోవడం మంచిది అనే భావనే కూటమి పెద్దల్లో ఉంది. అందుకే బీజేపీ వాళ్ళు ఎటువంటి ప్రతిపాదన తెచ్చినా అంతగా కన్విన్స్ చేయడానికి చూస్తున్నారు తప్ప ఒప్పుకోవట్లేదు అనమాట. సో అది ఈ సీఎం కుర్చీ మార్పు విషయంలో కూటమి వైఖరి. సో ఈ 5 ఏళ్ళు కూడా ఎటువంటి మార్పు చేయకపోతేనే మంచిది. వాళ్ళు కూడా అదే భావంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూడా అదే భావంలో ఉన్నట్టుగా చెప్తున్నారన్నమాట. థ్యాంక్ యూ.